ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్. శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకు స్వాగతం. ఈనాటి విద్యా వార్తల్లో నూతన సంవత్సర వేళ ప్రపంచ జనాభా 809 కోట్లు, అంటే 2024లో జనాభా 7.1 కోట్లకు పైగా పెరిగింది. ఈ మేరకు గణాంకాలను యుఎస్ సెన్సస్ బ్యూరో ఎస్టిమేట్స్ సోమవారం విడుదల చేసింది. 2023లో పెరిగిన 7.5 కోట్ల మందితో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల శాతం స్వల్పంగా నమోదైంది. 2025 జనవరిలో సెకన్కు 4.2 జననాలు, 2.0 మరణాలు సంభవించబోతున్నాయి. 2024లో అమెరికా జనాభా 26 లక్షలకు పైగా పెరిగింది. దీంతో జనవరి 1 కల్లా అగ్రరాజ్య జనాభా 34.1 కోట్లకు చేరబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ద్వంద్వ ప్రయోజనాలు పొందలేరు. ప్రమోషన్ల విధానంపై సుప్రీం స్పష్టత. ఉద్యోగుల వివరాలు నమోదు చేయండి. తల్లిదండ్రులే నిజమైన హీరోలు. విశ్రాంత ఐజీ ఇక్బాల్. ప్రభుత్వ పాఠశాలలో సామాజిక తనిఖీ. రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో సామాజిక తనిఖీ ప్రారంభమైంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని సమగ్ర శిక్షణ ఎస్పీడీ జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోషల్ మాస్టరే సూత్రధారి. 10 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 2 అరెస్టు. 13వ తేదీన ప్రశ్నపత్రం కొట్టేశారు. 10 నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు. పాఠశాలలకు సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10 నుంచి 19 వరకు పండుగ సెలవులు ఉంటాయి. మైనారిటీ విద్యా సంస్థలకు జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఉంటాయి. ఏపీపీఎస్సీ పరీక్షలు ఆఫ్లైన్లోనే. నేటితో ముగినున్న పరీక్ష ఫీజు చెల్లింపు. జీవన ధృవపత్రాలు సమర్పించాలి. ఉర్దూ స్కూల్ కాంప్లెక్స్లను కొనసాగించాలి. ఫార్మాటివ్ పరీక్షల బ్లూ ప్రింట్ విడుదల చేయాలి. ఏపీటీఎఫ్ అమరావతి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల. పీఆర్ ఉద్యోగులకు ఒకరోజు ముందే జీతం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా విడుదల. 3,46,529 మందికి ఓటు హక్కు. అత్యధికంగా గుంటూరులో, అత్యల్పంగా ఏలూరులో ఓటర్లు. మహిళల కంటే పురుషులే అధికం. యోగా పోటీలో IIIT విద్యార్థి ప్రతిభ. దుర్గాప్రసాద్ను అభినందిస్తున్న డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్. సర్వేలోనూ ఏఐతో అభ్యర్థుల నైపుణ్యాల గుర్తింపు. ఇన్ఫోసిస్ సహకారంతో యాప్లో కొత్తగా ఐచ్ఛికం. ఉద్యోగాల సమాచారం ఆన్లైన్లో చేరవేత. ఉగాది నుంచి ఉచిత బస్సు. మంత్రి రాంప్రసాద్ ఆర్టీసీ ఎండీ డీజీపీతో చర్చలు జరిపిన సీఎం చంద్రబాబు. దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ సీఎం ఆస్తి 931 కోట్లు. మమతా బెనర్జీ ఆస్తి కేవలం 15 లక్షలు. దేశంలో ఉన్నటువంటి ధనిక ముఖ్యమంత్రులు వారి ఆస్తులు ఒకసారి మనం పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 931 కోట్లుగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండు 332 కోట్లు ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 51 కోట్లు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 15 లక్షలు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 55 లక్షలు. కేరళ పినరయి విజయన్ 1.18 1,18 లక్షలు. ఈ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, అందుకే స్పెడెక్స్ ఆలస్యమైంది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి. రేపటికి ప్రపంచ జనాభా 809 కోట్లు. సైబర్ సెక్యూరిటీ అసెస్మెంట్కు సర్వీస్ ఛార్జీల నిర్దేశం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. కొత్త ఏడాదిలో కొత్త నిబంధనలు. ఫీచర్ ఫోన్స్తో 10,000 వరకు లావాదేవీలు. ఎక్కువ కాలం జీరో బ్యాలెన్స్ ఉంటే బ్యాంక్ ఖాతా మూసివేత. విద్యుత్ దీపాల వెలుగుల్లో గాజు వంతెన. కనులకు ఇంపుగా అలల అందం. కన్యాకుమారిలో గాజు వంతెన ప్రారంభం. జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ మన దగ్గరే ఎక్కువ. సెకండరీలో డ్రాపౌట్ రేట్ అధికం. హై స్కూల్లోకి వచ్చే లోపే డ్రాపౌట్. 8వ క్లాస్ దాటిన పై చదువులకు అనాసక్తి. సర్కారులో ఏడా 3 లక్షలు తగ్గుతున్న విద్యార్థులు. వెల్లడించిన యుడైస్ ప్లస్ నివేదిక. డీజీ యాత్ర సమాచారాన్ని వినియోగించట్లేదు. ఏప్రిల్ 1 నుంచి నెఫ్ట్, ఆర్టీజీఎస్లో సరికొత్త సదుపాయం. సచివాలయంలో ఐటీ సేవలకు 6.61 కోట్ల విడుదల. ప్రపంచం ఓటేసింది. ఏకంగా 73 దేశాల్లో ఎన్నికలు. ఓటేసిన 173 కోట్ల మంది. ప్రభుత్వాలకు అధినేతలకు షాక్. పలు దేశాల్లో ప్రహసనప్రాయం. పారిపోయిన నేతలు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించాలి. ఇకపై వాట్సాప్లో కూడా స్కానర్. కన్యాకుమారిలో గాజు వంతెనను ప్రారంభించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. 29 మందికి 4 లక్షల పైగా మెజారిటీ. అందులో 22 మంది భాజపా వారే. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు. 15 నుంచి 20% మేర పెరుగుదల. తొలిసారిగా కొత్త ప్రక్రియకు కసరత్తు. వ్యత్యాసాలకు తావు లేకుండా ప్రాంతాల వారి లెక్కింపు. ఈ నెల 15లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు. మంత్రి అనగాని సమీక్ష. 2వ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం. ఇవి నాటి విద్యా వార్తలు. చూస్తూనే శ్రీ గౌతమ్ న్యూస్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ గౌతమ్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.